వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గతంలో జలవనరుల శాఖ మంత్రిగా తమ పంటలను కాపాడిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుకు కర్ణాటక రాయచూరుకు చెందిన రైతు ఈదల వెంకట్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. గొల్లపూడిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాయచూరు రైతు 2018లో కర్ణాటక రాష్ట్రం రాయచూరులో పంటలు ఎండిపోతుంటే 2 టీఎంసీల నీరు కావాలని దేవినేని ఉమాగారి దృష్టికి తీసుకువస్తే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి 3 టీఎంసీల నీరు అందజేసి మా పంటలు కాపాడారని తెలిపారు. నేను ఈదల వెంకట్రావు అండి, రాయచూరు నుంచి కర్ణాటక నుంచి వచ్చానండి. అన్నగారి దగ్గర ఒక చిన్న వినపాలు చెప్పుకుందామని వచ్చారండి. ఒకటి హొసపేట విజయవాడ హొసపేట బస్సు ఉండింది, కొద్ది రోజుల క్రితం దాన్ని రద్దు చేశారు. దాన్ని అన్నగారి ద్వారా పునరుద్ధరింప చేయమని ఒకటి. 2, ఇప్పుడు విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ దాకా ఉంది ఒక ట్రైను. ఆ ట్రైన్ని అప్ టు మంత్రాలయం దాకా చేస్తే ఇక్కడ రైతులకి అక్కడ జనాలకి ఉపయోగం అవుతుంది. అది కూడా వారి ద్వారా పునరుద్ధరింప చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక ట్రైన్ ఉండిందండి, స్పెషల్ ట్రైన్ కాకినాడ రాయచూరు. ఆ ట్రైన్ను కూడా వారి ద్వారా పునరుద్ధరింప చేస్తే అక్కడ రైతులకి ఇక్కడ రైతులకి మన అమరావతికి కూడా ఉపయోగపడుతుంది. మన అందరం కలిసి చేద్దామని. కానీ అన్నగారు చేసిన కొన్ని మంచి పనులు చెప్పుకోవాలండి ఈ సందర్భంలో. దేవుని అమ్మ గారు ఆయన మేము 2018లో మార్చి 18వ తారీఖుని వారిని కలవటం జరిగిందండి. ఆ రోజు మీటింగ్లో 5 గంటలకు టైం ఇచ్చారు. వారు చీఫ్ ఇంజనీర్ మా చుట్టాలు ఉండేవారండి, వారి ద్వారా వెళ్ళాము. వెళ్తే ఆ రోజు 10 గంటలకు కానీ వారు మీటింగులు నడుపుతుంటా ఉండి పోలవరం విషయంలో ఆ విషయంలో అలా జరిగితే మేము అడిగితే అవునా అని అప్పుడు సమయం ఎంత చూడలేదు వారు. అప్పుడు కలపయ్యా తుంగభద్ర బోర్డు కలపమని డైరెక్ట్ వారు పిఎం చెప్తే ఆయన టైం చూసుకోకుండా అప్పుడు కలపడానికి ట్రై చేస్తే టైం ఎంత అయిందంటే 10 అయింది. ఈ టైం వద్దు వెంకటరావు, రేపు పొద్దున్న ఉదయం రండి 8 గంటలకు వస్తాను, మీకు పని చేసి పెడతా ఉన్నారు. అంటే మేమేం అడిగాము, 2 టీఎంసీ నీరు మీ వాటా నీరు మాకు ఇవ్వండి, మమ్మల్ని బతికించండి అని అడుగుతూ పెడుతున్నాం వారిని. మేమేం చేస్తాము, కృష్ణాలో నీరు తుంగభద్రలో తీసుకుని కృష్ణాలో ఉన్న నీరు 2 టీఎంసీ మీకు సపోర్ట్ చేస్తాం, అయితే మీ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ ఇప్పించండి అయ్యా అని చెప్పారండి. కానీ మేము లెటర్ ఇప్పించలేదు. కానీ ఉమాన్న గారు ఆయన నన్ను ఫాలో చేసి 2 రోజులు 3 రోజులు ఫాలో చేసి ఏమైందయ్యా ఏమైందని అడిగి 2 టీఎంసీ నీరుని మేము అడిగితే 3 టీఎంసీని ఇచ్చి మా కర్ణాటక రైతులను అందరినీ బతికించారు. ఆ రోజు ఆంధ్ర రైతులు కూడా ఇబ్బంది పెట్టలే. మా నీరు తిరిగి ఇలా అంటే మళ్ళీ వారు సుంకేశ్వరకు ఆర్ఎస్కి వచ్చి ఆ 2 టీఎంసీ బదులు 1 టీఎంసీ నీరు వచ్చి ఆ రైతుల్ని కాపాడారు, ఈ రైతుల్ని కాపాడారు. అంత సమృద్ధిలు. మేము ఒక్క చిన్న కోరుకుంటున్నాం, మా అన్నగారికి సముచితమైన మిట్రావారు అయ్యా ఆ రోజుల్లో రైతులంతా కూడా వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యా మన ప్రాంత రైతాంగం అటు కర్ణాటక కావచ్చు, ఆ బోర్డర్లో తుంగభద్ర కట్టుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ మన రైతుల్ని కాపాడుకుంటూ అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న మన తెలుగువారు తమిళవారు అందరూ కూడా పంటలు ఎండిపోకుండా కాపాడాలని దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజు 2 టీఎంసీలు ఎదిగి 3 టీఎంసీలు నీరిచ్చి మన రైతుల్ని కాపాడుకుంటూ మన ఆంధ్ర ప్రాంతాన్ని కర్నూలు అనంతపురం రైతాంగాన్ని కూడా కాపాడుకుంటూ అక్కడ ఎండిపోతున్న పంటలు కూడా కాపాడి తాగునీటికి సాగునీటికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్ల కృతజ్ఞతతో ఆ రోజు పెద్ద ఆయన ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో వాడుతున్న రైలు మార్గాలకు సంబంధించి రోడ్డు మార్గాలకు సంబంధించి సంబంధిత అధికారులకి నాయకులకు తెలియజేసి గొల్లపూడి గ్రామానికి వచ్చి కృతజ్ఞతగా ఆ రోజుల్లో పంటలు కాపాడి ఆ ప్రాంత రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మనందరం కలిసి చేసుకోవడం వల్ల కృతజ్ఞత ఎంతో గౌరవం వచ్చి మళ్ళీ ఆయన్ని గుర్తు చేశాడు ఆయన. తప్పకుండా అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదేవిధంగా సాయం చేస్తుంది, అదేవిధంగా ముందుకెళ్తుంది. తప్పకుండా మీరు చెప్తే కూడా సంబంధిత అధికారులు దృష్టి తీసుకొచ్చి పనిచేయమని తెలియజేస్తాం. ఇంకొక చిన్న విషయం, మా ఉమ్మ గారికి సముచితమైన దొరుకుతుందని మేము బాగా కోరుకుంటున్నాం సార్.